నమస్కారం. ఏంటంటే గత 5 రోజుల నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు ఇల్లు టెక్స్ దాని గురించి. ఎంక్వైరీకి వస్తే ఇల్లు టెక్స్ కట్టాలని భయపెట్టిస్తారు. పట్టాలు ఇగ్గుకుంటాం, ఇల్లుకు లాక్లు వేస్తామని చెప్తారు. ఎందుకు లాక్లు వేస్తారు? లేదని గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు. ఇల్లు టెక్స్ కట్టడం దేనికోసం? దాని వివరణ మాకు చెప్తే పూర్తిగా అర్థమై మేము ఎక్కడన్నా బాకీ అన్నా తెచ్చుకుంటాం, డబ్బులన్నా కట్టేసుకొని మేము ఇల్లును జాగ్రత్తగా ఉంచుకుంటాం. అందువల్ల డ్రైనేజ్ కూడా లీక్ అవ్వడం, రోడ్డు మీద లైట్లు లేవు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఇబ్బంది ఉన్నది. మా బాబు లోపట బాత్రూమ్కి వెళ్ళకపోవడం వల్ల రోడ్కి బాత్రూమ్కి తీసుకెళ్తే 2 పాములు వెంబట పడ్డాయి. అంత ప్రాబ్లం ఉన్నది. డబల్ బెడ్రూమ్లో అడీలో ఉంచిర్రు. అడీలో అది ఎంతవరకు కరెక్ట్? అత్తే ఏడాది కాలేదు. మేము ఇల్లు టెక్స్ కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతాం? మేము అసలు ఇల్లు టెక్సే కట్టాం. మా దగ్గర లేదు, లేకనే ఇల్లు ఇచ్చిండ్రు. లేనోళ్ళ దగ్గర ఇల్లు టెక్స్ తీసుకున్నాడు ఎక్కడ రూలు వాళ్ళు ఏ గవర్నమెంట్ పుట్టించింది మాకైతే తెలియాల. 2 ఏళ్ళ ఇల్లు టెక్స్ కట్టమంటున్నారు, మా దగ్గర అయితే లేవు, మేము కట్టాం. మాకు అన్ని సౌలతులు అయితేనే అది తీరం కడతాం, అది సుఖ. ఇప్పుడు కట్టకుండా ఇల్లుకు తాళం ఎత్తామని మాట్లాడుతుండ్రు. మేము మాత్రం తాళం ఎత్తే మాత్రం అస్సలే ఇవ్వకుండా మీరు వచ్చి ధరణ ఎత్తాం. అరే అంత వాసన, నీళ్ళన్నీ ఎక్కడెక్కడ ఆగుతున్నాయి. మాకు ఇచ్చి సుఖ ఏం లాభం ఉంటే లాకేస్తామని మాకు భయం చెప్పిండ్రు. చెప్పగానే మేము వేరే వాళ్ళతో బాకీ తీసుకొచ్చి కట్టినాము. మళ్ళీ మేము మొత్తం ఇల్లు లేని వాళ్ళం కదా, మళ్ళీ లాకేస్తే మేము ఏడబోయి ఉండాలని చెప్పి కట్టినాము. మళ్ళీ ఇప్పుడు 3 రోజులే కట్టంగా సుఖ నీళ్ళు వస్తలేవు. మాకు రోడ్ పొంట నడాలంటే సుఖ భయం ఉన్నది. కొంచెం చీకటి అయితే లైట్లు లేవు. మళ్ళా గట్టెలు చెప్పు గ్రామ పంచాయతీ వాళ్ళు లాకేస్తాము ఇల్లు టెక్స్ కట్టకుంటే అని చెప్పిండ్రు. ఆ కాయిదాలు ఇచ్చే 2 సంవత్సరాల నుంచి పాములు వస్తున్నాయి. చీకట్లో రావాలంటే నైట్ లో పని ఉంటది. ఒకవేళ రాత్రి 10 అయితే 11 అయితే రావాలంటే భయమే కదా. మళ్ళీ నీళ్ళు ఎత్తలేము, మళ్ళీ నీళ్ళు ఎత్తలేము 3 రోజుల నుంచి. నీళ్ళు లేవేం లేవు. అది ఈ పట్ట ఏంది అట్లా? అది పద్ధతి కాదు కదా. ఎందుకు ఇస్తాం? అవన్నీ మాకు సౌలతులు చేసి ఇస్తాం.